కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చట్నాహల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జై భీం ఎంఆర్పీఎస్ కార్యకర్త దళిత తిక్కయ్య మృతి చెందారు. ఉదయం బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో అంతర్జాతీయ రహదారి దాటుతుండగా కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకరణంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జై భీం ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ ఆసుపత్రికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. ప్రమాదానికి బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు జీబ్రా క్రాసింగ్, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడమే కారణమని ఆరోపిస్తూ కార్యకర్తలు అంతర్జాతీయ రహదారిపై సుమారు 3 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం మండలం చట్నాహల్లి గ్రామానికి చెందినటువంటి దళిత సోదరుడు జై భీం ఎంఆర్పీఎస్ కార్యకర్త మరి అందరు మెచ్చిన పెద్ద ఆయన దాదాపు 67 సంవత్సరములు కూడా తిక్కయ్య అనే వ్యక్తి కూడా ఉన్నవి. ఆయన ఈ రోజున చట్నాపల్లి గ్రామంలోన ఆయన బైర్భూమికి వెళ్ళి తిరిగి వస్తుండగా NH766 167 రోడ్డు NH7 167 రోడ్డు దాటుతూ ఉండగా అక్కడ అతి వేగంగా కర్ణాటక బస్సు అతి వేగంగా రాయచూరు వరకు కూడా వేయడం కూడా జరిగినది. ఎప్పుడు గతంలో కూడా అక్కడ దాదాపు హై స్పీడ్తో వస్తున్నటువంటి ఆటోలు కానీ, లారీలు కానీ, బస్సులు కానీ, ఏవైతే వెహికల్స్ 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ఏవైతే ఉన్నావో అతి భారీ స్పీడ్తో కూడా రావడం కూడా జరుగుతుంది. అతి భారీ స్పీడు రావడంతోనూ కూడా వాటిని బ్రేకప్ చేయాల్సిన అవసరం ఎవరిపైన ఉంటుంది? రోడ్డు వేసిన అధికారుల పైన ఉంటుంది. నేషనల్ హైవే అధికారులు కూడా వేయడం జరిగింది. ఒక్కసారి 5 ఏళ్ల నుంచి చూసుకోపోతే ఆలరులోన దాదాపు 2 కూడా చనిపోవడం కూడా జరిగినది. ఇదే అతి స్పీడ్తో కూడా వచ్చి లారీ గుద్దడం జరిగింది. ఒకసారి అదేవిధంగా ఒకసారి కారు గుద్దడం జరిగింది. ఇంకోసారి కూడా ట్రక్కు కూడా గుద్దడం జరిగింది. దాంతో కూడా చాలామంది కూడా చనిపోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మొన్నటికి మొన్న మంత్రాలయం మండలం చిలకలడోనగిరి ఏంది మేము ఎంతో ఈరోజు మా తల్లిదండ్రులు కూడా కష్టపడి ఎంతో మమ్మల్ని అతి ప్రేమతో కూడా పెంచి జీవన సమాజంలో కూడా మేము అన్ని చూడాలనే విధంగా కూడా మమ్మల్ని నడిపిస్తూ ఈ కర్నూలు జిల్లా కలెక్టర్ కూడా పూర్తి బాధ్యత కూడా తీసుకోవాలని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంతవరకు కూడా అక్కడ రోడ్డు ప్రతి గ్రామంలోన స్పీడ్ బ్రేకర్లు లేవు, జీబ్రా క్రాసింగ్లు లేవు. దీనిపైన జై భీం ఎంఆర్పీఎస్ సంఘం కూడా ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా దానిపైన స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆలరువి గ్రామంలో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజాస్వామ్యంలోన మాకు న్యాయం చేయండి, ఇక్కడ రోడ్డు నిబంధనలు సరిగా లేవు అన్నప్పుడు రోడ్డు మీదకి వచ్చి మా ప్రజలు కూడా ధర్నా చేస్తారు. ఏ కారణాలు లేకుండా స్వార్థ రాజకీయాల కొరకు ఎంతోమందిని కూడా ట్రాఫిక్ ఇబ్బంది చేసి ఎంతోమంది కూడా ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉంటే రాజకీయ నాయకులకు మాత్రం సెక్షన్లు లేవు, వాళ్ళకైతే మాత్రం స్వేచ్ఛ ఉంది. సామాన్య ప్రజలకు మాత్రం స్వేచ్ఛ లేదు. ఇది అధికారులు గుర్తించుకోవాలి. ఎవరికైనా ఈ ప్రజాస్వామ్యంలోన ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగినప్పుడు వేయాలి, అక్కడ జీబ్రా క్రాసింగ్ వేయాలి ఖచ్చితంగా. దానివల్ల కూడా అతి స్పీడ్ కూడా తగ్గుతుంది, ప్రాణాలు కూడా పోకుండా కూడా ఆగిపోతావు అనేది కూడా మా దళిత చట్నపల్లి సోదరులు ఈరోజు చేయడం జరిగింది. నిజంగా మా దళిత గిరిజనుల సోదరులకే కాదు, ప్రజలందరూ కూడా చాలామంది కూడా అత్యవసర పరిస్థితుల్లో రోడ్ల మీద కూడా తిరుగుతున్నారు. కాబట్టి దానికి తక్షణమే NH7 అధికారులు కూడా స్పందించి ఈరోజు మా దళిత సోదరులు చట్నాహల్లి గ్రామ దళిత సోదరులు ఆ రోడ్డును సందిగ్ధం చేస్తే RDO సబ్ కలెక్టర్ గారు కూడా ఇక్కడ చట్నాహల్లి గ్రామానికి చేరుకొని అక్కడ ఏదైతే పరిస్థితి ఉందో ఆ పరిస్థితి కూడా హామీ ఇచ్చి చేస్తామని కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది. దాంతో కూడా విరమించడం జరిగింది. ఇది కేవలం మా ప్రాణాలే కాదు, మంది ఈరోజు మా తిక్కయ్య జై భీం ఎంఆర్పీఎస్ సంఘం నా అభిమాని. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలోన జై భీం ఎంఆర్పీఎస్ సంఘ అభిమానులు నా కొరకు 1,00,000 మంది ఉన్నారు. ఈరోజు నా అభిమాని తిక్కయ్య నేను ఎక్కడైతే మైక్ పట్టుకొని మాట్లాడతానో, ఎక్కడైతే బజార్లో కానీ ఎక్కడైతే సభల్లో కానీ మేము మాట్లాడితే విజిల్లు కేకలు వేసే పరిస్థితి, మమ్మల్ని ప్రోత్సహించి ఆయన వయసు అనుభవంతోనూ కూడా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న సమయంలోన ఈరోజు మా తిక్కయ్య లేకపోవడం కూడా మాకు చాలా బాధాకరం. తిక్కయ్య కుటుంబానికి జై భీం ఎంఆర్పీఎస్ సంఘం అన్ని విధాలుగా
మరి ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించే విధంగా మేము ముందుంటామని కూడా ఈ సందర్భంగా ఒక్కసారి హెచ్చరిస్తున్నా. జై భీమ్ ఎంఆర్పిఎస్ కార్యకర్తకి ఏ అన్యాయం జరిగినా జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘ కార్యకర్తల జోలికి వస్తే ఖచ్చితంగా సునామీ అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ, మరి మా తిక్కయ్య ఆత్మ కూడా శాంతించాలని కూడా ఆ కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తూ, నా పేరు చిక్కం జానయ్య మాదిగా, జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్.